బాలశౌరి గారు ఎంపీకి మీకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? బాగోలేవు. ఇలాగ మాట్లాడతారు కాబట్టి నాకు మీరు ఇష్టం, ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి. ఎందుకు వై అని నన్నే అడగ, అతన్నే అడగండి. ఆయన బందరు అడ్డా ఒక బూతు పదం వాడారు, పేరుని సంబంధించింది. మీ చెవి దాకా వచ్చిందా? నా చెవికి రాలా. పేరుని కిట్టుని ఓడించాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేయడంటారా? ఏంటి నేను కలగంటానే, నేను జ్యోతిష్యుడిని, మన ఓడించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పనే అనేక మంది ఉంటారని చెప్పని ప్రజల్లో మన స్థానం ఏంటనేది చూసుకుంటాకి వెళ్తాను తప్పితే వాళ్ళు మన ఓడిస్తాకి వస్తున్నారా, వీళ్ళు మన ఓడిస్తాకి వస్తున్నారా, ఇవన్నీ ఎవడు చూసుకోడు. ప్రజల మనసులో మనం ఎలా గెలవాలి, ప్రజలకు మనం ఎలా చేరువవ్వాలి, ప్రజల మనల్ని ఎలా పొందాలి, తద్వారా అసెంబ్లీకి వెళ్ళి వారి మనల్ని పొంది అసెంబ్లీకి వెళ్ళే ప్రయత్నం చేయాలనేది ఏ నుంచి అభ్యర్థన చేస్తాడు. అదే చేస్తాం. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఎందుకు గ్యాప్ వచ్చింది సార్? ఎందుకు గ్యాప్ వచ్చింది? ఇతరులను కూర్చోబెట్టండి, మాట్లాడి చెప్తాం ఎందుకు గ్యాప్ వచ్చింది. చెప్పరా మీరు? తెలియదు, నిజంగా నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన గురించి మాట్లాడానా? చాలా ప్రెస్టీజియస్. నేను ఎప్పుడు మాట్లాడాను ఆయన గురించి? మీరు మాట్లాడాలి, ఆయన మాట్లాడారు కదా. ఆయన విజ్ఞత అది. ఆయన చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవల కారణంగా ఒక ఎస్పీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ నుంచి కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు. తప్పు మాట్లాడుతున్నారు. ఓకే, అదేం లేదు, ఏం లేదు. ఎక్కడ ఈ పంచాయతీ సీఎం గారి దగ్గర వెళ్ళలేదా? ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో ఫోన్ మాట్లాడాడు. మా కార్పొరేటర్ ఒక ఆయన అస్గర్ గారికి ఆయనకి చిన్న సంఘర్షణ వచ్చింది. నాని ఇట్లా మీ కార్పొరేటర్ మచిలీపట్నం కార్పొరేటర్ అస్గర్ గారు ఇట్లా ఎంపీ గారు ఇద్దరు ఘర్షణ పడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా పార్టీ వాళ్ళు అని నాకు ఫోన్ చేశారు. ఓకే, ఫోన్ చేసి మాట్లాడే ఏం చెప్పారు, సరే అతను జగన్ గారు పార్టీ పెట్టిన కానీ ఉంటున్నాడు అని. మచిలీపట్నం పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువజన అధ్యక్షుడు, అట్లా ఒక జెండా మోసి కార్పొరేటర్ అయ్యాడు అస్గర్ అని చెప్పని. అంటే అతని మీద యాక్షన్ తీసుకుంటామని నాకు ఫోన్ చేసి, నేను మా ఎంపీనో అన్నీ కూడా చాలా లేటుగా చేరిన వాళ్ళం. మాకన్నా పార్టీ పెట్టిన కానీ వాళ్ళు జెండాలు మోస్తున్నారు, జగన్ గారు జెండా మోస్తున్నారు. ఊరికి అకారణంగా అతని మీద చర్య తీసుకుంటే అది పార్టీ నాశనానికి దారితీస్తుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడారు. నువ్వైతే ఏం చేస్తావు జిల్లా ప్రెసిడెంట్గా, నువ్వు అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను, నువ్వైతే ఏం చేస్తావు అన్నారు. ఇద్దరికి షోకాజ్ నోటీస్ ఇస్తాను. మరి నువ్వు అస్గర్ వెనకాల నువ్వే ఉన్నావని ఎంపీ అంటున్నారు. నాకు కూడా ఇచ్చాను, ముగ్గురికి ఇచ్చాను షోకాజ్ నోటీస్ అన్న. తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేశారు, అలా కాదబ్బా ఏదోటి అబ్బా అన్నారు. సరే ఇది పార్టీ, ఇది కూర్చోబెట్టి మాట్లాడాలి. గ్రామ స్థాయిలో సందులు గొంతుల్లో జెండా మోసేవాడి దగ్గర నుంచి వాడు పనిచేస్తేనే కౌన్సిలర్ ఎన్నికవుతాడు, సర్పంచ్ ఎన్నికవుతాడు, ఎంపీటీసీ ఎన్నికవుతాడు, జెడ్పీటీసీ ఎన్నికవుతాడు, ఎమ్మెల్యే ఎన్నికవుతాడు, ఎంపీ ఎన్నికవుతాడు. జెండా మోసేవాడు లేకుండా ఈ పదవులు ఎవరికి రావు. జెండా మోసేవాడి మీద చర్యలు తీసుకోవాలంటే ధర్మం కాదు అది. మీరు చేయగలిగితే సమాన ధర్మం చేయండి, అందరినీ చేయండి. వినండి దీని పరిష్కారం ఏంటి, అతని సస్పెండ్ చేయకుండా ఇంక వేరే పరిష్కార మార్గాలు ఉన్నాయి అన్నాడు. వేరే పరిష్కార మార్గం ఏం లేదు, నన్ను ఎంపీని పిలవండి, జగన్ గారిని పిలవమనండి, చెరొక కాపీ ఇమ్మనండి. కాపీ ఇచ్చే ముందు నా దగ్గర బీఫారం పట్టుకెళ్ళి నా పార్టీ మీద గెలిచేయండి, మీ ఇద్దరు పార్టీని పెంట చేస్తున్నారని చెప్పి చెరో దెబ్బ ఇమ్మనండి. చెరో పీకి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మందలించాడు, బుద్ధి తెచ్చుకున్నాం, జాగ్రత్తగా కలిసిమెలిసి పనిచేసుకుంటూ పోతామని చేయించుకుని గెంతుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్పాను. అలా కూడా చేస్తారు సార్ ఆయన? చేయమని చెప్పాను, చేయమని చెప్పాను. పరిష్కార మార్గం ఏంటంటే ఇంతకు మించి పరిష్కార మార్గాలు ఏమిటాయి? కార్యకర్తలు నిన్ను వాళ్ళని సస్పెండ్ చేస్తే పరిష్కార మార్గాల, జెండా మోసేవాడిని సస్పెండ్ చేస్తారేంటి? అయ్యేం ఉండవు. ఇదే పరిష్కార మార్గం, ఇంతకు మించి ఏం లేదు. ఇద్దరిని పిలవండి, ఇద్దరిని మొహం వాసేటి తిట్టమనండి, తిట్టి చట్టపాటలు వేసుకుని కలిసిమెలిసి చేయండి, పోండి, రేపు నుంచి పార్టీలో తేడా చేస్తే ఇద్దరికి తోలు తెస్తానని చెప్పి పంపండి. ఇప్పుడు బయటకు వచ్చి అయ్యే మీడియాకి చెప్పి ఇద్దరం చెయ్యి పట్టుకుని గెంతుకుంటే వెళ్ళిపోతామని చెప్పాను. మరి చేయలే ఎందుకో. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.